మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి కాళేశ్వరం కమిషన్ను కలవనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాసేపట్లో ఆయన కమిషన్ ముందుకు రాబోతున్నారు. నిన్ననే కమిషన్ ముందుకు రావాల్సి ఉండగా కేసీఆర్ హెల్త్ చెకప్ కారణంగా వాయిదా పడ్డట్టు సమాచారం. మరోసారి కమిషన్ను ఎందుకు కలవబోతున్నారు అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. గత నెల 9న కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు హరీష్ రావు. అయితే మరోసారి కమిషన్ను ఎందుకు కలవబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాళేశ్వరంపై ఆధారాలన్నీ కమిషన్కు అందజేసింది ప్రభుత్వం ఇచ్చిన గత కేబినెట్ మినిట్స్, హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్స్పై కమిషన్ ఆరా తీయనుంది. కేబినెట్ నిర్ణయం మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని, ఏ ఒక్కరి ఒత్తిళ్ల వల్ల నిర్మాణం జరగలేదంటూ కమిషన్ ముందు హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి కాళేశ్వరం కమిషన్ను కలవబోతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. కాసేపట్లో ఆయన కమిషన్ ముందుకు రాబోతున్నారు. నిన్ననే కమిషన్ ముందుకు రావాల్సి ఉండగా కేసీఆర్ హెల్త్ చెకప్ కారణంగా వాయిదా పడింది. సో ఇవాళ మరోసారి పీసీ ఘోష్ కమిషన్ను కలవబోతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సో ఎందుకు కలవబోతున్నారు? గత నెల 9వ తారీఖునే కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. అప్పుడు వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని అంతా కూడా అందించారు. సరిగ్గా 1 మంత్ గడిచిన తర్వాత ఇవాళ నిన్ననే వెళ్లాల్సింది. బట్ నిన్న కేసీఆర్ హెల్త్ చెకప్ కారణంగా నిన్న వెళ్ళాలి అనుకున్నటువంటి ప్రోగ్రాం ఇవాళకి వాయిదా పడింది. సో హరీష్ రావు మళ్ళీ ఎందుకు కమిషన్ ముందుకు రాబోతున్నారు? సో కమిషన్ మళ్ళీ 1 మంత్ తర్వాత రమ్మని చెప్పిందా, లేకపోతే మరికొంత సమాచారం కమిషన్ని కలిసి ఇద్దామని మాజీ మంత్రి హరీష్ రావు అనుకున్నారా? ఎందుకు కలుస్తున్నారనేది ఒక చర్చ అయితే నడుస్తోంది. ఆ చర్చ ఒక ఉత్కంఠకు కూడా రేపుతోంది. సో ఎందుకు అంటే కాళేశ్వరం కమిషన్ ముందుకు ఎందుకు రాబోతున్నారు? గతంలో ఇచ్చినటువంటి సమాచారం అదనంగా ఇంకా సమాచారం ఇస్తారా? క్యాబినెట్ మినిట్స్ ప్రభుత్వం అందించింది. సో గతంలో కమిషన్ ఆదేశించిన ప్రకారం క్యాబినెట్ మినిట్స్ అన్నీ కూడా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది గతంలో. సో ఆదేశాల అనుగుణంగా ప్రభుత్వం కూడా క్యాబినెట్ మినిట్స్ అన్నీ కూడా అందించింది. తర్వాత హరీష్ రావు స్టేట్మెంట్స్ ఈ రెండు కంపేర్ చేస్తూ ఇవాళ కూడా మరికొన్ని ప్రశ్నలు అడుగుతారా? హరీష్ రావు ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. వెంకట్, గత నెల 9నే హరీష్ రావు అక్కడ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. వాళ్ళు అడిగినటువంటి సమాచారం అంతా కూడా అందించారు, తనకు తెలిసిందంతా చెప్పారు. కానీ సరిగ్గా మళ్ళీ 1 మంత్ తర్వాత ఎందుకు హరీష్ రావు కమిషన్ ముందుకు వెళ్తున్నారు? కమిషన్ నుంచి ఏమన్నా ఆదేశాలు ఉన్నాయా? మళ్ళీ రావాలనే ఆదేశాలు ఉన్నాయా? లేదంటే హరీష్ రావే వెళ్తున్నారా ఏంటి అనేది ఒక చర్చ కూడా జరుగుతోంది. రాజేష్, కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. అసలు కాళేశ్వరం విషయంలో ఇప్పటికే హరీష్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగారు. చాలా కీలకంగా కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు హరీష్ రావు గారు. మొత్తం కూడా ముందు నుంచి కూడా ఇరిగేషన్కి సంబంధించిన అధికారులందరూ కూడా గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ఏదైతే గత ప్రభుత్వాలు ఏం చెప్పారో ఆ విధానాల ప్రకారంగా చేసామని మనం చూసుకోవచ్చు. హరీష్ రావు మొత్తం కూడా బీఆర్కే భవన్కి చేరుకున్నారు. కమిషన్ ముందుకు కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఆయన చేతుల్లో మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఆయన చేతుల్లో కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. బీఆర్కే భవన్కు చేరుకున్నారు. కమిషన్ ముందుకు వెళ్ళే విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. గత నెల 9న ఆయన చేతిలో కూడా కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. గత నెల 9న బీఆర్కే భవన్కు చేరుకున్నారు. ఆయన కమిషన్ ముందుకు హాజరయ్యారు. ఖచ్చితంగా కాళేశ్వరం నిర్మాణం మొత్తం కూడా కేబినెట్ నిర్ణయాల మేరకే జరిగింది అనేది కూడా ఆయన కమిషన్ ముందు చాలా స్పష్టంగా వివరణ కూడా ఇచ్చారు. కేబినెట్కి తెలియకుండా ఎలాంటి నిర్మాణం చేయలేదు, ఎవరు ఒత్తిళ్లకు లొంగకుండా కాళేశ్వరం నిర్మాణం జరగలేదు అనేది కూడా చాలా స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం. కానీ ఇవాళ మళ్ళీ కమిషన్ ముందుకు ఎందుకు వస్తున్నారు? ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారా, లేదంటే కమిషన్ పిలిచిందా అనేది కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. అసలు ఏం జరుగుతుంది కాళేశ్వరంకి సంబంధించి? ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని ఆధారాలు ఇచ్చింది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ అంతా కూడా
కమిషన్కి అందజేసింది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, కాళేశ్వరంకి సంబంధించి, మేడిగడ్డ కింద ఉన్నటువంటి అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి గత కేబినెట్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నది, ఏ విధంగా చర్చించింది, ఎప్పుడు తీసుకున్నది, ఏ విధంగా ఏజెన్సీ సంస్థలకు అప్పచెప్పింది, ఎంత మొత్తంలో ఎస్టిమేషన్ వేశారు, ఆ తర్వాత ఏ విధంగా ఆ ఎస్టిమేషన్ ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఇట్లా ప్రతి అంశం సంబంధించి ప్రభుత్వము ఒక నివేదిక రూపంలో ఇప్పటికే కమిషన్కి అందజేసింది. సో ఇప్పుడు కమిషన్ ఏదైతే కాంగ్రెస్ నేతలు కూడా ముందు నుంచి క్యాబినెట్కి సంబంధం లేకుండానే కాళేశ్వరం నిర్మాణం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ క్యాబినెట్ నిర్ణయాలు ఉన్నాయనేది ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. హరీష్ రావు కూడా కమిషన్ ముందు అదే చెప్పిండు. ఆర్థిక శాఖ మంత్రి కొనసాగిన ఈటల రాజేందర్ కూడా కమిషన్ ముందు కేబినెట్ నిర్ణయాల మేరకే జరిగింది, దానికి సంబంధించిన సబ్ కమిటీ నిర్ణయాల మేరకే మొత్తం కూడా కాళేశ్వరం నిర్మాణం జరిగింది అనేది హరీష్ రావు చెప్పినటువంటి నేపథ్యం. ఇట్లా గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కమిషన్ ముందు మొత్తం కూడా కేబినెట్ నిర్ణయాల మేరకే జరిగింది అనేది కూడా కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు కమిషన్ ముందుకు రావడం జరిగింది, ఏం చెప్పబోతున్నారు, కమిషనే రమ్మని చెప్పిందా అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే కమిషన్ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు, అట్లనే హరీష్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ 2 వేరియేషన్ చూసుకుంటుంది, దాని మీద పరిశీలిస్తుంది, పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం కూడా చేస్తుంది. ప్రభుత్వం ఏం చెప్పింది, హరీష్ రావు స్టేట్మెంట్ ఏముంది, ఎందుకు కాళేశ్వరం కుంగుబాటు గురైంది, ఇట్లాంటి అంశాల మీద పూర్తిగా పరిశీలిస్తుంది. అధికారులు ఏం చెప్పారు కాళేశ్వరానికి సంబంధించిన అంశంలో? వెంకట్, గత నెల 9న హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. సో మళ్ళీ 1 మంత్ తర్వాత విచారణకు మీరు అన్నట్టుగా పిలిచారా లేకపోతే తనే వెళ్ళారా అనేది కూడా తేలాల్సి ఉంది. కానీ గతంలో ఏదైతే సమాచారం అందించారో కేబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని చెప్పారో దాదాపుగా ఆల్మోస్ట్ అవే రిపీట్ చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా అదనపు సమాచారం ఇస్తారా లేదని కూడా ఇంకా పూర్తిగా తెలియదు. సో అంటే మళ్ళీ ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రీక్వెంట్గా విచారణకు రమ్మని చెప్తున్నారా లోపల లీడర్స్ని, లేదంటే ఇప్పుడు క్యాబినెట్ మినిట్స్ తోటి కంపేర్ చేయడం కోసమే మళ్ళీ పిలిచారా? ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన చేతుల్లో అయితే కొన్ని కీలక డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. కీలకంగా అదనంగా ఏమైనా సమాచారం ఇస్తారా కాళేశ్వరంకి సంబంధించి? ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చింది కమిషన్కు. అందులో ఎలాంటి ఏ అంశాలు ఉన్నాయి, క్యాబినెట్కి సంబంధించిన అంశాలు, నిజానికి కాళేశ్వరం నిర్మాణంలో గత ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం ఉందా, సబ్ కమిటీ ఆమోదం ఉందా లేదా అనేది ప్రభుత్వం ఇచ్చే నివేదికలో తేలాలి. ఇప్పుడు అదనంగా ఇంకా ఏమైనా సమాచారం ఇస్తున్నారా, లేదంటే కమిషన్తో ఈయన హరీష్ రావు అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆయన కమిషన్ లోనికి వెళ్ళారు, కమిషన్ దగ్గరికి. ఆయన కమిషన్ దగ్గర ఏం చెప్పబోతున్నారు, అదనపు సమాచారం ఏమైనా ఇస్తారా, ఇంకా ఏమున్నాయి కాళేశ్వరంకి సంబంధించి? ఇప్పటివరకు అయితే పూర్తి డేటా సేకరించింది కాళేశ్వరంకి సంబంధించి అంశంలో. మేడిగడ్డ ఎందుకు కృంగిపోయింది, ఎందుకు వైఫల్యం చెందింది, ఏ విధంగా నిర్మాణం చేపట్టారు, ఏ ఏజెన్సీ సంస్థలకు ఇచ్చారు, ఎంత మొత్తంలో నిధులు సేకరించారు, ఎంత మొత్తంలో ఖర్చు చేశారు, ఏ విధంగా ప్లానింగ్ డిజైనింగ్ చేసిండ్రు, ఎవరు చేసిండ్రు అనే అంశాలన్నింటినీ కూడా ఇప్పటివరకు సేకరించింది కమిషన్. ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఇటు కార్పొరేషన్ అధికారులను కావచ్చు, కాళేశ్వరం కార్పొరేషన్ అధికారులను, ఆర్థిక శాఖ అధికారులను మొత్తం విచారించింది. అట్లనే ఈ ముగ్గురు కీలకంగా గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఈ ముగ్గురు నుంచి కూడా డేటా సేకరించింది. మొత్తం కూడా అధికారులు మొత్తం కర్త కర్మ క్రియ, పెద్దలు ఏం చెప్తే అది చేసామని అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఆర్థిక శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఈ ముగ్గురు కూడా కేబినెట్ నిర్ణయాల మేరకే జరిగింది, సబ్ కమిటీ నిర్ణయాల మేరకే జరిగింది. ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఏదైతే చెప్పిందో అదే ప్రపోజల్ ప్రకారంగానే నిర్మాణం జరిగింది అనేది ఈ ముగ్గురు చెప్పినటువంటి నేపథ్యం. ఇప్పుడు ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. అదనంగా ఏం సమాచారం ఇవ్వబోతారు, ఏం చెప్తారు, మళ్ళీ వచ్చి కమిషన్ విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తారు, ఆయన మాట్లాడతారా లేదనేది కూడా సస్పెన్స్ ఉంది. కాబట్టి తెలియాలి పూర్తిగా హరీష్ రావు కమిషన్ ముందుకు ఎందుకు వచ్చారు, ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారు అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. గత నెల 9న పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు. అప్పుడే మొత్తం వాళ్ళు అడిగినటువంటి సమాచారం అంతా అందించానని చెప్పారు. గతంలో ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్నాం, క్యాబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాం, కానీ ఏ ఒక్కరి వ్యక్తిగతంగా ప్రోద్బలంగా కాళేశ్వరం నిర్మాణం జరగలేదంటూ గతంలో ఆయన చెప్పినట్టుగా బయటకు వచ్చి కూడా చెప్పారు. బట్ మళ్ళీ ఇవాళ
ఎందుకు వెళ్ళారు మాజీ మంత్రి హరీష్ రావు? సో నిజంగా అప్పుడు చెప్పినటువంటి పాయింట్స్లో ఏమైనా మిస్ అయ్యాయా? ఇంకా అదనంగా ఏమైనా ఇంకా కాళేశ్వరం కమిషన్కు అందించేటువంటి సమాచారం ఇది ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనుకున్నారా? సో ఎందుకు మరి కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చారు? లేదంటే కాళేశ్వరం కమిషనే పిలిచిందా మరోసారి విచారణకు రమ్మని? పిలిస్తే అప్పుడే చెప్పాల్సి ఉండే. బట్ అది కూడా ఎక్కడ అటువంటి ప్రకటన రాలేదు. బట్ ఆయన వ్యక్తిగతంగా తనకు తానుగా వెళ్ళారా? తనకు తానుగా వెళ్ళి కాళేశ్వరం కమిషన్కి మరికొంత సమాచారం ఇద్దామనుకున్నారా? సో మొత్తానికైతే బీఆర్కే భవన్కి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్ళారు. మరికొంత అదనపు సమాచారాన్ని అయితే చేతిలో కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి, కొన్ని పేపర్స్ కూడా, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో డాక్యుమెంట్స్లో మరికొంత సమాచారం ఉందేమో. మేబీ అది మళ్ళీ కమిషన్ ముందు ఆయన ఉంచుతారో అనేది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది.